వావ్ అశ్ర గారికి ఇప్పుడు వీడియో కాల్ చేయాలి నేను. చాలా ఇష్టం అండి అశ్రకి. ఎంత సైజెస్ ఉన్నాయి. మా నరసింహ ఏమో నా మీద జోక్లు వేస్తున్నాడు. ఈ దసరా ముహూర్తం గట్టిది, మా మేడం ఏమో అన్ని మునిగిపోయిన మొక్కలు తెచ్చింది, ఇవి తెచ్చినా మనం నాటుదాము, మనం పెడదాము. ఉసిరికాయ లెక్క అది. తిని చెప్పారు ఎట్లున్నారు. మంచిగా వావ్ ఫస్ట్ టైం ఇది ఒక్కటి మ్యాచ్ చేసిన ఒకటి ఇది ఒక షేప్ మ్యాచ్ చేస్తే అప్పుడు అన్ని మ్యాచ్ రైట్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వండర్ఫుల్ టీమ్ ఆఫ్ స్కెచెస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. Now it is Mohana Madilo family. థ్యాంక్ యూ వండర్ఫుల్. రీసెంట్గా అయిన ఒక పార్టీలో చూడండి మా కొలీగ్స్ ఎంత సర్ప్రైజ్ ఇచ్చారో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మన మోహన మదిలో లోగోని అలా డిజిటల్ ప్రింట్ చేయించి దాని లోపల బ్యాక్లెట్ పెట్టి అక్రలిక్ బాక్స్ అన్నమాట బేసికలీ. సో మన ఫామ్ హౌస్ కోసమని స్పెషల్గా డిజైన్ చేయించి ఇలా గిఫ్ట్ ఇచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ గైస్, మేడ్ మై డే. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహన మదిలో. నానా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఏనా? యా. చూడండి అసలు బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఎంత బాగున్నాయో పొలంలో. హ్యాంగింగ్ హెలికోనియానే ఎందుకో లక్కలేదు మనకి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ 2 కలర్స్ వచ్చాయి. హ్యాంగింగ్ హెలికోనియా కొట్టుకొని రాలేదు ఏంటో. ఇవి భలే వచ్చాయండి అసలు. పొలం అంతా ఇవే. మేము అక్కడ అందుకే నన్ను అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలేమో. ఉడుమల్ కపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ వెరైటీ చూసాము. తర్వాత దీన్ని బ్రౌజ్ చేస్తే ఇవి తెలిసింది వరలక్ష్మి వ్రతం కోసం అని. ఈరోజు దసరా కదా, ఇదిగోండి మన ఫామ్లో ఫోటోలు తీయడానికి విలేజ్ వాళ్ళు వచ్చారు, కిడ్స్. మనది ఒక అట్రాక్షన్ ఆఫ్ మా విలేజ్ అండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. కాలేరా ఇంకా కానీ భిక్షపత్ కొడుకే వాళ్ళు, భిక్షపత్ కొడుకే వాళ్ళు రా అడిగినా అని చెప్పి డాడీని. అది ఉసిరికాయ లెక్క అది. తిని చెప్పారు ఎట్లున్నారు. మంచిగా ఓకే ఎంజాయ్. సరే బాయ్. ఫస్ట్ టైం మన మోహన మదిలో చూడండి డ్రాగన్ ఫ్రూట్. వావ్ భలే ఉంది. చూసారా, రెడ్ నో వైట్ నో తెలియదు కదా నాన్న. కట్ చేస్తే ఇంకా తెలియదు, రెడ్ వైట్ తెలియదు. పోయినా ఫిష్ చేయను దాన్ని. ఒకటే సైడ్ టెస్ట్ చేయాలి. వావ్ ఫస్ట్ టైం ఇన్ మోహన మదిలో డ్రాగన్ ఫ్రూట్. ఇంటికి వెళ్ళి కట్ చేసి అశిర లేదు, అశిర ఉన్నప్పుడేలే. మన దిక్కనాలి, మా దిక్కేంటి, మేము కూడా ఇక్కడికి వచ్చేసాం కదా. నరసింహకి నేను భీమవరం నుంచి మొక్కలు తీసుకొచ్చామండి. ఈ రోజు పండగ, హడావిడిగా పూజ చేసుకుని వాహనాలు పూజ అన్ని చేసి మొక్కలు పెట్టించటాకనే వచ్చాము. చూడండి అవి ఏ స్టేజ్ లో ఉన్నాయో చూడండి. ఆకులు తుంపేసైనా ఎలాగోలాగా పెడదామని వచ్చాం. మా నరసింహ ఏమో నా మీద జోక్లు వేస్తున్నాడు. ఈ దసరా ముహూర్తం గట్టిది, మా మేడం ఏమో అన్ని మునిగిపోయిన మొక్కలు తెచ్చింది, ఇవి తెచ్చినా మనం నాటుదాము, మనం పెడదాము అంటున్నాడు. ఎంతవరకు అక్కడ విత్తనం వేరే అండి, అసలు దాని ఇది ఇక్కడికి ఎప్పటికీ రాదు. అందుకని పనిగట్టుకుని తీసుకొచ్చాము. నాకు మోహన్కేమో మొక్కలు కనిపిస్తే అదేదో పూడినట్టు అవుతుంది. అసలు ఉంటాయా, మనం ఎన్ని రోజులకి ఇంటికి వెళ్తాము, ఇదేమి ఆలోచించకుండా ఇన్ని కొన్నాం.
వాళ్ళేమో మేమేమో తీసుకుంటున్నాము, వాళ్ళేమో తీసుకోండి మేడం తీసుకోండి అని, వాళ్ళేమో ఇంకా ఫ్రీగా కూడా ఎక్స్ట్రా మొక్కలు ఇచ్చారు కాంప్లిమెంటరీ. అది పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు బతకాలి అంటే మా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి అసలు ఇక్కడ దొరకట్లేదండి ఆ నారు. అలాగా మనకి ఇంతింత మొక్కలు, వంకాయ మొక్కలు ఇంతింత ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు అలా అమ్మితేనా ఎంత బాగుండేది అనిపించింది నాకు, మోహన్ గారికి. చాలా బాగున్నాయి. మనకేమో ఇక్కడ ఇలా వంగిపోయినట్టు ఉన్నది ఒక్కొక్క మొక్క, అక్కడ 4-5-10 మొక్కల నాన్న, 10 సెట్ లో 10 మొక్కలు ఇలా కలిపి ఉన్నాయన్నమాట. అలాంటివి చాలా ఇచ్చారు. ఇదొక బంచ్. అంటే దీన్ని ఇలా ఇది కలిపితే ఈ కట్ట 30 రూపాయలు వాళ్ళు ఇచ్చింది. మనకి ఇక్కడ ఒక్కొక్కటి ఇలాంటిది ఒక్కొక్కటి ఇస్తారు. ఆకులు తుంపేసైనా పెట్టమన్నారు. దేవుడి దయ వల్ల మొక్కలు బతకాలి. వీటి టేస్టే వేరు అసలు, అది డిస్క్రైబ్ చేయలేను నేను. అవి కాసిన తర్వాత వాటిని తిన్నప్పుడు రోజు చెప్తాను మీకు, ఎందుకంటే శైలికి కూడా తెలియదు కాబట్టి. నువ్వు ఎప్పుడున్నావురా? భీమవరం అని కాదు, మా సైడ్ అప్పున్కా సైడ్ హే యారో. ఏడికెళ్ళి వస్తారో బాగున్నాయి పెట్టకుండా, ఇగో బాలేవు ఇవి అప్పుడు తెచ్చారు ఇప్పుడు తెచ్చారు అంటున్నాడు నన్ను. మరి పాడైపోతే ఆయనే కదా అనేది అంటే బరాబర్ అంట. నరసింహ బాధ నరసింహది. మళ్ళీ అంటున్నాడు పాడైపోయినాయి అంటే వాళ్ళు ఊరికే ఇస్తారా మనకి తెచ్చి? అట్లా అంటలేదే. ఇట్రా నువ్వు చూడు, కోసేస్తా. ఇది చూడు సరే, వచ్చి చూపి ఏ బాగున్నా ఏ బాగాలేదు. బానే ఉంది అది. ఆగు దండం పెట్టుకో. ఉన్నారా మీ జూమ్ తీసారా? జూమ్ కారా? బుజ్జికి చాలా ఇష్టము. కొయ్ కొయ్. అబ్బా ఏదన్నా చేతిలో పట్టుకుని చూపి. అశ్రగడికి ఇప్పుడు వీడియో కాల్ చేయాలి నేను. చాలా ఇష్టం అండి అశ్రకి. వావ్, ఎంత బిగ్ సైజ్. రాసిమా చాలు, మళ్ళీ ఎల్లుండికి వద్దామా నాని? పెద్ద నీ చేతికి అది కూడా పెద్దగా ఉంది. అది టైం ఉందా ఇంకా? పెద్దగా ఉంది ఎక్కువ అది. నాని ఎల్లుండికి వద్దాం నాని. ఇంకా చాలే నరసమ్మ. సరే ఓకే. ఎంత సైజెస్ ఉన్నాయి. కస్టర్డ్ యాపిల్ ఫస్ట్ టైం మనకి. ఫస్ట్ టైం. లాస్ట్ టైం కోద్దాం అనుకునేసరికి చాలా నరసింహ, మళ్ళీ ఎల్లుండికి వద్దాంలే. పండింది ఆల్రెడీ. ఇప్పుడు ఇవి ఏవి పండలేదా? మరి ఏం చేయాలి? పండేనా? అట్నే పండితే బియ్యం డబ్బాలో పెట్టినా గాలి పెట్టాలి. సరే దసరా గెటప్, దసరా స్పెషల్ అని కొత్త బట్టలు వేసుకుని ఊర్లో పోయి హడావిడి చేసి వచ్చింది. మా నరసింహ కూడా కళాకారుడు అండి, డప్పు కొడతాడు. ఒక రోజు అది కూడా వినిపిద్దాం. నాకు చాలా ఇష్టం ట్రై చేయాలని. ఎప్పుడన్నా ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టిద్దాం. డప్పు కొట్టిస్తాం. ఎన్ని 5 కోసావా? 6. ఓకే. నెక్స్ట్ నేను చూసుకోకుండానే ఇది హైట్ అయిపోయింది. సడన్ గా చూసేసరికి కరివేపాకు చెట్టు ఏంటి ఇంత అయిపోయింది అని. కాస్త కొద్దాము మళ్ళీ. ఇది శైలు వాళ్ళ మల్కాజ్గిరి ఇంట్లో ఉండేది. చిన్న పిల్లక తెచ్చి పెట్టాము ఇక్కడ. కొమ్మ తెచ్చి పెట్టామా? చిన్న కొమ్మ తెచ్చి పెట్టాము ఇక్కడ. అవును, మొలకే చాలే. వావ్, మళ్ళీ మన యాలకులు ఇంకొక పువ్వు వచ్చిందండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
హోప్ఫుల్లీ ఈసారన్నా మనకి యాలకులు వస్తాయని ప్రే చేస్తున్నాను. లాస్ట్ టైం వచ్చిందండి, ఎండిపోయింది, కానీ రాలేదు యాలకులు. పువ్వే ఎండిపోయింది బాగా. అక్కోయ్ వద్దులే, అది వద్దులే, మామూలు ఎన్నున్నాయో. ఇది ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది ఈ చెట్టు చూస్తే. ఇది 365 days 365 days కాయలతో ఉంటుంది. అండ్ సైజ్ ఏమో జంబో సైజు. ఇగో మరి లోపలికి వెళ్ళిపోకు, చొక్కా పాడయ్యాను. మొక్క ఇది నరసింహ ఇంత గడ్డిలో ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోవాలి. కొంచెం క్లియర్ చేశారు. ఇది ఇప్పుడు ఈ రొటావేటర్ కూడా రాలేదా? వస్తుంది. ఇది నీ ఫేవరెట్. వెళ్ళు, ఏదేది గడ్డిలో పడి పజిల్లోంచి ఏమన్నా ఉందేమో లేని పని. ఇంతలాగా పెరిగిపోయి. ఎవరు నరసింహ? ఇల్లే నాన్న ప్రతి ఏడాది. సరిపోయి నానా అయినో ఇగో. అయ్యో, స్మెల్ వస్తుందా? ఇది నిన్నటి పువ్వు, నాటు గులాబీ. ద ఫ్రేగ్రెన్స్. అయ్యో, కార్లో పెట్టుకునేవాడిని. నానా మీరు రాంగ్ ప్లేస్ లో పెట్టించినందుకు నేను మీకు ఇవ్వను. నేను పెట్టుకున్నా. అరటి కూర, అరటి గెల చూడండి, 2 హస్తాలే వచ్చాయి ఈసారి. మా ఫ్యామిలీ చిన్నదని అది కూడా చిన్నది. తినేటి కాదే, కూర అరట. ఏంటో మరి చిన్నగా ఉంది ఈసారి. ఇది పిలకొచ్చి పిలక నుంచి వచ్చిందేమో నాన్న, అందుకే. ఇన్ని సరిపోతాయి కదా ప్రస్తుతానికి. చాలు. మా బ్రౌనీ ఇంకా బ్లాకీ ఇక్కడ రావట్లేదు ఈ మధ్య. వేరే కుక్కలు వచ్చి వాటి అడ్డా చేసేసుకున్నాయి అన్నమాట. అందుకని ధైర్యంగా బయట తింటున్నాం. ఏంటో పాప మా రోడ్డు మీద కనిపిస్తుందంటే మా ఈసారి వచ్చినప్పుడు, ఈరోజు అంటే జస్ట్ ఇలా వచ్చి మొక్కలు పెట్టి బయలుదేరిపోతున్నామండి. ఇప్పుడు మళ్ళీ శని ఆదివారాలు వస్తాం కదా, అప్పుడు ఆ రోడ్డు మీద ఎక్కడ తిరుగుతున్నాయో ఏంటో చూసి వచ్చి మెల్లగా తీసుకురావాలి మళ్ళీ ఇక్కడికి. శని ఆదివారాలు చూస్తాం ఆ పనులు. పాల సపోటాలండి, హారెస్ట్ చేద్దాము. ఇవి కోసిన తర్వాత 2 రోజులు తీసుకెళ్ళి బాక్స్ లో పెడితే ఇగో ఇగో ఇగో. అందుకనే పాల సపోటా అంటారా? అబ్బో, ఇది కాదు పోయి. ఇదా పైది ఇదా? ఇక్కడ తినేచ్చేమో అనుకుంటున్నా. కొంచెం పండింది అది, కింద వేసామా. తెంపి సుతారం చేయకుండా దాన్ని ఇక్కడ తెచ్చి ఇదో ఇక్కడే వెయ్యి అక్కడ సుతారం చేస్తుంది నీకు ఏమంటే. నేను పని చెప్పే వదిలి నేనే ఫట్టుమని వెళ్ళి చేసుకుని వస్తాం, బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. మనమే పోదాం అంటున్నాడు నరసింహ. నరసవేది నరసింహ. ఆహా, అయ్యో లోపల 3-4 కనిపిస్తుంది. అన్ని వచ్చి ఇది చూసి బట్టలు కింద వారేవమ్మా. చాలే కోసాయి, పాడైపోతాయి. కొన్ని పాత వీడియోస్లో చెప్పాను కదండి, దసరా, సంక్రాంతి ఫెస్టివల్స్ మా ఊర్లో
అంటే మా ఫామ్ హౌస్ ఏ ఊర్లో అయితే ఉందో చాలా బాగా చేస్తారనమాట. సో దసరా రోజు ఇలా ఇంటికి వెళ్తుంటే దారి పొడవునా అందరూ నీట్గా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకుని, చేతిలో మనం ఇక్కడ సిటీలో బంగారం పెడతాము, వీళ్ళైతే మొక్కజొన్న పొత్తులు, వరి ఒడ్లు అలా ఇవి కూడా చేతిలో పెడతారనమాట. సో అందరు చూడండి అంతే నీట్గా రెడీ అయ్యి అలా అందరు నొక్కలు కలుసుకుని అలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు.